ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయిన రాహుల్ చదవలేక విసిగిపోతాడు. తల్లికి దూరంగా, తండ్రితో మాట్లాడలేక ఒంటరితనంతో బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు రాత్రి హాస్టల్ రూములో ఒంటరిగా కూర్చుని మనసు బరువుగా ఉండడంతో తల్లికి ఫోన్ చేద్దామని నెంబర్ తప్పుగా డయల్ చేస్తాడు. అది ఎత్తిన వ్యక్తి పదవి విరమణ చేసిన ఒక గురువు. రాహుల్ మాట్లాడుతూ, నాకు జీవితంలో ఆశలే లేవు, నేను ఫెయిల్ అవుతున్నాను అని బాధతో ఫోన్లో చెప్తాడు. ఇది విన్న గురువు మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత నువ్వు నాతో మాట్లాడావు బాబు, నువ్వు నాకు నా విద్యార్థిలా అనిపిస్తున్నావు, నీకు ఎంత దిగులు ఉన్నా నిన్ను నేను నమ్ముతున్నాను అని చెప్తాడు. ఇది విన్న రాహుల్ అతనికి ఒక గురువు అని అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఊహించని బంధం మొదలవుతుంది. రాహుల్కి ఏదైనా సందేశం వస్తే గురువు గారికి కాల్ చేసి తన సందేశాలను తీర్చుకుంటాడు. సంవత్సరాలు గడుస్తాయి. చివరికి రాహుల్ యూపీఎస్సీ పాస్ అయ్యి ఐఏఎస్ సాధిస్తాడు. రాహుల్ సంతోషంతో గురువుగారికి ఫోన్ చేస్తే కలవదు. ఇక గురువుగారి ఇంటికి వెళ్తాడు. గురువుగారు చనిపోయిన సంగతి రాహుల్కి తెలుస్తుంది. రాహుల్ బాధతో ఒక మూలకి చూడగా అక్కడ ఒక పాత బాక్స్లో డైరీ కనబడుతుంది. ఆ డైరీ గురువుగారిది. ఆ డైరీలో నా చివరి విద్యార్థి పేరు నాకు తెలియదు, ముఖము చూడలేదు, కానీ అతడు ఎప్పటికీ నా గర్వంగా నిలుస్తాడు అని రాసి ఉంది. ఇది చూసిన రాహుల్ గురువుగారి మాటలతో జీవనం సాగిస్తాడు. అనుకోకుండా కలిసే కొందరు జీవితాన్నే మార్చేస్తారు.